తండ్రి లేని వానికి తండ్రిగా ఉండువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు చదువుదామా ఒకసారి. మొదటి వచనంలో, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్చుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచిండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని. ఈ 2వ వచనంలో యేసుప్రభువారు చెప్పిన మాట, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచిండకుండా పడద్రోయబడినని నిశ్చయముగా చెప్తున్నాను మీతో అని చెప్పిన ఈ మాట అక్షరార్థంగా నెరవేరింది. ప్రభు పలికిన ఈ ప్రవచనము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధ్యక్షుడు టైటస్ యెరూషలేం మీదకి దండెత్తాడు. యూదులు రోమన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల రోమా సైన్యం యెరూషలేంను ముట్టడించింది. చివరకు దేవాలయాన్ని దహనం చేసి పూర్తిగా ధ్వంసం చేసేశారు. అప్పుడు ఆ బంగారం కరుగుతూ రాళ్ల మధ్యకు ప్రవహించిపోయింది. బంగారం తీసుకోవడానికి సైనికులు ప్రతి రాయిని కదిలించారు. ఫలితంగా యేసు ప్రభు చెప్పినట్లుగానే రాయి మీద రాయి మిగలకుండా పోవడం ప్రత్యక్షమైంది. అయితే దీనికి చారిత్రక ఆధారం ఏంటంటే, యూద చరిత్రకారుడైన జోసిఫస్ ఈ సంఘటనలను సవివరంగా రాశాడు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట ఇంత అక్షరార్థంగా నెరవేరటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన తప్పకుండా వస్తారు. మనమైతే సిద్ధపడి ఉండాలి, ఎందుకంటే ఆయన చెప్పారు నేను వస్తానని. ఇంకా నెరవేరాల్సిన ఆయన మాటలు కూడా తప్పకుండా నెరవేరుతాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత 3వ వచనంలో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి శిష్యులతో చివరి రోజుల్లో జరిగే సంగతులను గురించి వారు అడిగితే, నీ రాకడ యుగ సమాప్తి సూచనలేంటి అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని ప్రభు పలికారు. యేసుప్రభు వారు తనను వెంబడించి వారందరికీ విశేషమైన హెచ్చరిక జారీ చేశారు, ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. అయితే క్రైస్తవులు ఎన్ని విధాలుగా మోసపోతారో వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూస్తే, 1 సూచక్రియలు మహత్కార్యాల ద్వారా, 2 అబద్ధ ప్రవక్తల ద్వారా మోసపోతారని, 3 లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించు తత్వజ్ఞానము చేత, 4 వ్యర్థమైన మాటల వలన, 5 కల్పింపబడిన ఉపదేశముల వలన, 6 కల్పనా వాక్యములు చెప్పు అబద్ధ బోధకుల వలన, 7 హితబోధను సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకోవడం వలన, 8 సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరిగి తమను తామే మోసపుచ్చుకోవడం వలన, 9 మోసగాండ్రగు పనివారు అంటే సాతాను పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరించుకున్న వారి వలన, 10 లోకజ్ఞానము చేత, 11 దైవజ్ఞానము లేనందువలన. ఇవన్నీ కూడా మనం మోసపోయే విధానాలు. ముఖ్యంగా సూచక్రియలు మహత్కార్యాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనబరచెదరు అని. ఇలాంటి వారు అద్భుతాలు తమ వైపుకు జనులను ఆకర్షించుకోవడానికే చేస్తారు. కానీ యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా వారు మారుమనస్సు పొందాలని చేశారు. ఈ లోకంలో ఎవరైనా ఎలాంటి అద్భుతమైన చేస్తారేమో కానీ మారుమనస్సు అనే అద్భుతాన్ని మాత్రం ఎవరూ చేయలేరు. మారుమనస్సు పొందుకున్న వారు తమ స్వచిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని అనుసరిస్తారు గనుక వారు నిత్యము జీవిస్తారు. ఇదే విషయాన్ని యోహాన్ తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాస్తాడు. అది జరగాలి అని అంటే ఎవరైతే ప్రాణం అర్పిస్తారో అది వారి వలనే జరుగుతుంది. అది యేసుప్రభు తప్ప ఎవ్వరూ చేయలేదు, చేయలేరు కూడా. కాబట్టి అది కేవలం అంటే మారుమనసు పొందుకోవడం అనేది కేవలం యేసుప్రభు వల్లనే సాధ్యం. పాపక్షమాపణ కేవలం యేసుప్రభు దగ్గరే లభిస్తుంది. ఎందుకంటే మనం పొందవలసిన శిక్ష అంతటిని తానే భరించారు కాబట్టి తనకే ఆ అధికారం ఇప్పుడు ఇవ్వబడింది. ఆ అధికారం తానే పొందుకున్నాడు. ఎవరి పాపమైనా క్షమించే అధికారం తన దగ్గరుంది. ఆయన చేసిన కార్యమందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారందరూ ఆ శిక్ష నుండి తప్పించబడి రక్షించబడతారు. అందుకే అన్నిటికన్నా ముఖ్యం మారు మనసు. అద్భుతాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు.
ఈనాటి బోధలు చాలాసార్లు మన దృష్టిని యేసుక్రీస్తు పై నుండి తిప్పేసేవిగా ఉన్నాయి. వాక్యంలో నుండి మనం ఏం చదివినా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అయితే యేసుక్రీస్తు యొక్క మనసు ఏంటి, ఆయన స్వరూపం ఏంటి అని. అంతేగాని మిగతా క్యారెక్టర్స్ యొక్క గుణగణాల గురించి కాదు. వాటిని తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ మనం మారాల్సిందైతే వారిలాగా కాదని గుర్తించాలి. మనం యేసుక్రీస్తులాగా మారాలి. క్రీస్తుని గురించిన మాట వినడంతోనే మనకు విశ్వాసం కలుగుతుందని గుర్తించాలి. ఈ విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. యేసయ్య పైనే మన దృష్టి ఎందుకు ఉండాలి అని అంటే, యేసుప్రభు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే సత్యము అని. మనకు మార్గం చూపేది ఆయన మాత్రమే. ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసుప్రభువే అన్నారు, ఆయన వాక్యమే సత్యం అని. మనల్ని శుద్ధి చేసి బలపరిచేది ఆయన వాక్యం మాత్రమే. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పారు. మనలను సర్వసత్యంలో నడిపించేది పరిశుద్ధ ఆత్మ మాత్రమే. కాబట్టి మనం వాక్యం ద్వారా యేసుప్రభుని తెలుసుకుని పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించాలి. ఆయన కలిగిన సాత్వికపు దీన మనస్సుకు మనల్ని గనక ఏ బోధైనా దూరంగా తీసుకువెళ్తుందంటే అది ఖచ్చితంగా అసత్య బోధే. ఏ సేవకులైనా మీకు డబ్బులు వస్తాయి అని చెప్పారు అని అంటే ఖచ్చితంగా రెండోసారి దాని గురించి మనం ఆలోచించాల్సిందే. ఇది సత్యమైనది కాదు అనే అనుమానంతోనే మనం మిగతా బోధంతా వినాల్సి ఉంటుంది. ఎందుకనంటే దేవుడు యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చిన ప్రధానమైన కారణం మన పాపాలు క్షమించడానికి, మారు మనసు పొందుకుని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడానికి, మనల్ని నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికి. ఈ మధ్యలో జరిగేవన్నీ కూడా ఆహారము, వస్త్రము, మనకు కావలసిన ధనము, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంతా ప్రభువు ఇస్తానని వాగ్దానం చేశారు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నారు. కాబట్టి ముందు మనం చేయాల్సిన పని అది. కానీ ముందు దీని గురించి ఎవరైనా అంటే ఈ లోకంలో సంబంధమైన విషయాలను గురించి, డబ్బుల గురించి ఎవరైనా మాట్లాడారంటే ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించి అనుమానించాల్సిందే. బైబిల్లోని పాత్రలన్నీ మనకు ఉదాహరణలు మాత్రమే. వారు వారి కాలానికి, పరిస్థితులకు తగ్గట్లుగా బ్రతికి వారి ఛాలెంజెస్ వారు ఎదుర్కొని చక్కటి విశ్వాస జీవితాన్ని వారు జీవించిన మాట నిజమే. కానీ వారి ఛాలెంజెస్ వేరు, ఈరోజు మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ వేరు. మోషేని గురించి, యోసేపుని గురించి, యాకోబుని గురించి, దావీదుని గురించి, ఇట్లా పాత నిబంధనలోని క్యారెక్టర్స్ జీవించిన కాలము, వారు బ్రతికిన తీరు వేరు. ఈరోజు మనం బ్రతకాల్సిన తీరు వేరు. కొందరు అనొచ్చు, వారు చేసినవే ఈరోజు మనం ఆత్మీయంగా తీసుకుంటున్నామని. మనకి నిజస్వరూపమే మన దగ్గర ఉండగా ఇంకా ఛాయతో మనకేం పని? అయితే వారిని గురించి అస్సలు తెలుసుకోకూడదా అంటే తెలుసుకోవాలి. వారితో దేవుడు ఏ విధంగా డీల్ చేశాడో తెలుసుకోవాలి. అక్కడ ఆయన మనసు ఏంటో అర్థం చేసుకోవాలి. కానీ ఆ క్యారెక్టర్స్ గురించి స్టడీ చేసినంతగా మనం దేవుని మనస్సును గురించి అర్థం చేసుకోము. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, కొందరు ఏలియా ఆత్మతో మనం నింపబడాలని కోరుకుంటారు. మనం నింపబడాల్సింది క్రీస్తు ఆత్మతో అని గుర్తించరు. ఇంకొందరు దావీదులాగా నేను కూడా అంటారు. ఇప్పుడు మనం బ్రతకాల్సింది మన మనస్సాక్షి నిమిత్తం మాత్రమే కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం కూడా అని పౌలు స్పష్టంగా రాసిన విషయాన్ని మర్చిపోతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పాత నిబంధన చదవకూడదా అంటే ఖచ్చితంగా చదవాల్సిందే. అది లేకపోతే క్రొత్త నిబంధన అర్థం అవ్వదు. ఉదాహరణకి యెషయా పుస్తకం 53వ అధ్యాయం లేకపోతే యేసుప్రభు యొక్క సిలువలో ఆయన పొందిన శ్రమను మనం ఎన్నటికీ గ్రహించలేము. అలాగే మిగతా సంగతులు కూడా. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధనను బాగా అర్థం చేసుకోలేము. కానీ మన ఫోకస్ అంతా క్రీస్తు పైన కేంద్రీకరించుకోవాలి, మిగతా బైబిల్ క్యారెక్టర్స్ మీద కాదు. ఎందుకంటే సంఘం ఎదుర్కోవాల్సింది ఆయన్నే, మారవలసింది మనం ఆయన పోలికలోకే. మనకు విశ్వాసం పుట్టించేది యేసుక్రీస్తుని గురించిన వాక్యం మాత్రమే. అందుకే మనం ప్రతిదానికంటే ముందు క్రీస్తును తెలుసుకోవడంలో, ఆయనలో నిలిచి ఉండటంలో, ఆయన వాక్యంలో నడటంలో జాగ్రత్త పడాలి. కాబట్టి ఎవ్వరము మనల్ని మనం మోసపరుచుకోవద్దు, ఎవరి చేత మోసగించబడద్దు. ప్రభు జారీ చేసిన ఈ హెచ్చరికను మనం సీరియస్గా తీసుకోకపోతే గురి తప్పిపోయే పరిస్థితులు మనకున్నాయని గమనించాలి, జాగ్రత్త పడాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మేము మోసపోకుండా ఉండడానికి సహాయం చేయండి. మేము సత్యమందు నిలిచి ఉండే కృప చూపండి. మాకన్ని విషయాలు ముందే స్పష్టంగా చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిత్య జీవం నుండి మమ్మల్ని పక్కకు తొలగించాలని దుష్టుడు ఎన్నో పన్నాగాలతో
ఎన్నో సత్యం నుండి మమ్మల్ని తప్పించే బోధలతో మా ముందు ప్రత్యక్షమవుతూ ఉండగా మేము సత్యమందు నిలిచి ఉండి నీ పోలికలోకి మార్చబడేటట్లుగా మాకు సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. సూటిగా మిమ్మల్ని గురించి బోధించే సేవకులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు అంతటిలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా శత్రువులు మా విషయమై సంతోషింపనీయక మమ్మల్ని ఉద్ధరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.